ఇప్పుడు ఏం చేద్దాం మావా? ఏంట్రా చేసేది నువ్వు కూడా ఊరికే. అయినా రాధాతో ఎలా గొడవ పెట్టుకున్నావు బాస్? రాధాతో గొడవ పెట్టుకోవడం అంటే మన చితికి మనమే కట్టెలు పోగేసుకున్నట్టు. మావా ఎట్లాగో అట్లా హెల్ప్ చేయరా, మీరే ఉన్నారా నాకు. తను రాంగ్ రూట్ లో వచ్చి నన్ను గుద్దపోతే కొంచెం చూసుకుని పో అన్నందుకే బాటిల్ తో నా తల పగల కొట్టడానికి వచ్చాడ్రా. ఏదో నా టైం బాగుండి టైయానికి ఈడు వచ్చి సర్ది చెప్పబట్టి ఈడు మొహం చూసి నన్ను వదిలేసాడు, లేకపోతే అప్పుడే చంపేసేవాడు. రే రే ప్లీజ్ రా, మీ ఫ్రెండ్కి రాదా తెలుసన్నావు కదా, నాకు కూడా హెల్ప్ చేయమంటారా ప్లీజ్ రా. బాస్ ప్లీజ్ బాస్ ప్లీజ్. అసలు నేను గొడవలకు వెళ్ళేవాడినే కాదు బాస్. అదేదో ఫ్రెండ్ని కాపాడబోయి నేను మొదలెట్టుకున్నాను బాస్. అప్పుడంటే ఏదో నేను చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి నా మొహం చూసి అన్న వదిలేశాడు. పైగా అతను ఉండేది కూడా మా ఇంటి పక్క సందులోనే. ఏమన్నా తేడా పడిందంటే మళ్ళీ మా ఇంటి మీదకి వస్తుంది బాస్. సారీ బాస్, అర్థం చేసుకో. అరే మావా నువ్వైనా చెప్పరా, నా కుటుంబం మొత్తం నేను లేకపోతే రోడ్డు మీద పడుతుంది. మా నాన్నకు కూడా ఒంట్లో బాలేదురా. నా కుటుంబానికి నా అవసరం చాలా ఉందిరా. ప్లీజ్ బాస్ ప్లీజ్ బాస్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయ బాస్. ఈ ఒక్కసారికి హెల్ప్ చేస్తే నా కుటుంబం మొత్తాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఏంటి బాస్ ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఆ రోజు యాక్చువల్లీ ఒక మ్యాటర్ గురించి నీ దగ్గరకు వచ్చాను, కానీ ఈరోజు నా మైండ్లో నుంచి అది పూర్తిగా తీసేస్తున్నా. కాకపోతే నీకేమన్నా జరిగితే నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది అంటున్నావు. అందుకే నా ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందని చిన్న డౌట్ ఉన్నా నీకోసం రిస్క్ చేస్తున్నా. కాకపోతే అది నీ ఫ్యామిలీ కోసం. థ్యాంక్ యూ బాస్. కాకపోతే రాధా అన్న దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను. ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు, లేకపోతే లేదు. మీరు చూసుకోండి, నాకు ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్. రాధాని రేయ్ గుణ. బాస్. ఎందుకురా మనకి? ఫోన్లేరా, ఫ్యామిలీ అంటున్నాడుగా. అమ్మ నమస్తే. ఏంట్రా గుణ? అదే అన్నతో ఒకసారి మాట్లాడాలి. నమస్తే అన్న. ఏం లేదన్నా, చిన్న మ్యాటర్. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదన్నా, అదే మన దాబాలో చిన్న గొడవ జరిగింది కదా. అంటే అన్న, ఆ గొడవలో మిమ్మల్ని నెట్టినోడు నాకు కొంచెం తెలిసినోడు అన్న. నువ్వు చెప్పురా, వదిలేమంటావా? వాళ్ళ ప్రాణాలనా, నా పరువునా, దేన్ని? వద్దన్నా, వదిలేవద్దు, నరికేయాలి. జరగబోయేది అదే. కానీ అన్నా, ఏంటి? గోడ మీద ప్రైమ్ మినిస్టర్ పోస్టర్ అంటిస్తే దారిని పోయే గేదె దాని నోటితో లాగి నమిలేస్తుందన్నా. అంటే దానికి ఆయన మీద గౌరవం లేక కాదు కదన్నా, ఆయన ఎవరో తెలుసుకునే జ్ఞానం లేక. ఇల్లు అంతే అన్నా, అక్కడ ఉన్నది రాధ అని తెలిస్తే మీద చెయ్యడం కాదు కదా, కూర్చోడం కూడా చేసేవాళ్ళు కాదన్నా. అన్నా మీరని తెలియక మీద చేయేస్తే అది మిమ్మల్ని టచ్ చేసినట్టు ఎలా అవుద్దన్నా? అన్నా రాధ అన్నా, వాళ్ళని పట్టుకొని చంపుతానండం. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నా నీ తీసుకొస్తానన్నా, ఆడు మీ కాళ్ళ మీద పరీక్ష మాపని చెప్తాడన్నా. ప్లీజ్ అన్నా, కాంప్రమైజ్ అన్నా. కాంప్రమైజ్? అన్నా క్షమాపణ చెప్పిస్తావు? అవునన్నా. రమ్మను. అన్నా ఇక్కడికి? సరే, ఇక్కడికి వద్దులే. ఆ ప్లేస్ ఏంటో నువ్వే సెలెక్ట్ చేయి, నేనే వస్తా. సరే అన్నా. రే అంత హ్యాపీరా? రాధా అన్న కాంప్రమైజ్ ఒప్పుకున్నాడు. అవునా? ప్లేస్ కూడా నానే డిసైడ్ చేయమన్నాడు. సూపర్ రా. రేపు సెషన్ రెడీగా ఉండమాను, తీసుకెళ్తా. మిమ్మల్ని టచ్ చేసినోడితో కాంప్రమైజ్ ఏంటన్నా? రాధాతో కాంప్రమైజ్ రా, రాణి. ఎన్నన్నా ఎక్కడికి? ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానన్నా, ఒక 1 అవర్లో వచ్చేస్తా. నువ్వేంట నన్ను ఫాలో అవుతున్నావు? నీకోసమే. ఎక్కడికి? ఏం లేదు, చిన్న పని ఉంది, ఒక 1 అవర్లో వచ్చేస్తా. పక్కా? పక్కా. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లవ్ యూ సో మచ్. ఓయ్ నీకేదో పని ఉందన్నావు కదా, వెళ్ళి తొందరరా. నేను 20 నిమిషాలు బయటికి వెళ్ళాలి.
అరే నువ్వేంటి బాస్ అంత టెన్షన్ పడుతున్నావు? అన్న వచ్చేస్తున్నాడులే 2 నిమిషాలు. ఓకే బాస్. నేను అన్నతో మాట్లాడేశాను, నువ్వు సారీ చెప్పేసి పని అయిపోద్ది. సరే బాస్. నమస్తే అన్న. అన్న నేను చెప్పాను కదన్నా అన్న, చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. అదే తీసు అన్న, అతను కొంచెం మంచోడే అన్న. సారీ చెప్పి చెప్పేసాడన్న. సారీ చెప్పు. సరే. అన్న అదే కొత్త వింటున్నా. వదిలే అన్న, సారీ చెప్తున్నాడు కదా. సారీ అన్న, తప్పిపోయిందన్నా. ప్లీజ్ అన్న. వదిలే అన్న, కొట్టొద్దన్నా. రాధా మీద చేయేసి 2 అక్షరాలు చెప్తే సరిపోద్దా? అరే సారీ చెప్తున్నాడు కదా. ప్లీజ్ అన్న వదిలే అన్న, వదిలే అన్న, వదిలేస్తాను అన్నావు కదా. చెక్ ఏంటన్నా అన్న, వదిలే అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, తెలియక చేశాడు కదా అన్న, వదిలే అన్న, నువ్వు తెలిసి చేసేవాడు కాదు కదా అన్న, కాంప్రమైజ్ అన్న. ప్లీజ్ అన్న, నా క్షమించండి అన్న, ప్లీజ్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అరే కాలు పట్టుకోరా, కాలు పట్టుకో, పట్టుకో పట్టుకో. సారీ అన్న, నువ్వు తెలియక చేశాను. మంచోడే అన్న, తెలియక చేశాడు. సారీ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, అన్న. చూసి క్షమించేసి అన్న. ఎవరు మీరు చేసావో తెలుస్తుందా? తెలుసు. వాడిని చంపడానికి వచ్చా, చంపేస్తా. అయితే నీకేంటి? నాకేంటి అయితే పోయేది నేనే, నాకే. అయితే పొదుగంతా పొదుగంతా చచ్చిపోదుగంతా. వాడితో పాటు నిన్ను కూడా చంపేస్తా. నాకేం సంబంధం లేదన్నా, నన్ను జీడే చేస్తున్నా. నేను చిన్నప్పుడు నీకు తెలుసు కదా, అట్టంటోని కాదు కదా. నన్ను వదిలే అన్న, నాకేం సంబంధం లేదన్నా. ఏం చేస్తున్నా?
నమ్మకంతో తీసుకొచ్చాను రా, ఆ నమ్మకాన్ని చంపేయకండి రా.